సూజీ. చాలా రోజుల తర్వాత అండి నేను వీడియో పెడుతున్నాను. ఈ రోజు అండి మాది కిట్టి పార్టీ అవుతుంది అనమాట. మా అంటే దగ్గర సొసైటీలో చిన్న రెస్టారెంట్ ఉందండి, చాలా టేస్టీ ఫుడ్ అనమాట. ఈ రోజు మేము ఏమేమి తింటున్నాం అనేది నేను మీకు చూపిస్తాను పదండి. ఓకే, మా ఫ్రెండ్స్ అంతా వచ్చారండి. అయితే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి మాకు వాకేబుల్ డిస్టెన్స్ అనమాట. పక్క సొసైటీని గ్రీన్ లీఫ్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడైతే వీళ్ళు గార్లిక్ కూడా చాలా మంది తినరు అనమాట. అంత స్పెసిఫిక్గా ఫుడ్ మేము ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. పదండి నేను అందరిని చూపిస్తాను. ఇక్కడ మాకు కిట్టీలో ఎలా ఉంటుందంటే పంక్చువాలిటీకి గిఫ్ట్ ఇస్తారనమాట. ఎవరైతే టైంలో వచ్చిన వాళ్ళకి, సపోజ్ 2-3 ఒకేసారి వచ్చారనుకోండి, వాళ్ళందరికీ అంటే వాళ్ళు లాటరీ తీస్తారు. ఎవరికి వస్తే వాళ్ళకి పంక్చువాలిటీ మనీ ఇస్తారన్నమాట, మనీ గిఫ్ట్. ఇప్పుడైతే అందరు రెడీగా కూర్చున్నారు గేమ్ స్టార్ట్ చేయడానికి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళెవరికి తెలుగు రాదు, అందరూ నార్త్ ఇండియన్సే అనమాట. खरीदारी भी होती है ऐसे और रोज उसके लिए घर में टॉय थोड़ा सा ఇదండి చిన్న రెస్టారెంట్, కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ బుఫే సిస్టమ్ కూడా స్పెషల్ కిట్టి పార్టీస్ వాళ్ళకి వేరేగా ఉంటుందన్నమాట. పొద్దున పూట అంటే ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళు అలౌ చేస్తారు పార్టీస్కి. ఈవినింగ్ వచ్చేసరికి అలౌ చేయరు, ఒక్కొక్కసారి అలౌ చేస్తారనమాట. జస్ట్ ఇప్పుడు హ్యాపీ డ్రింక్స్ ఇస్తున్నారు. మేమైతే ఎక్కువ మంది లైమ్ సోడా ఆర్డర్ ఇచ్చాము, ఎవరో ఒకళ్ళిద్దరు ఫ్యాంటా ఇచ్చి. ఈసారి అందరూ పంక్చువల్గా వచ్చారు, అందుకని చెప్పి లాటరీ తీస్తున్నారు. ఎవరిది వస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది అనమాట. అంటే ఒకళ్ళకి మేము 500 రూపాయలు గిఫ్ట్ పెడతారు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. చూద్దాం ఎవరికి వస్తుందో. నెక్స్ట్ స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వీళ్ళు పెడుతుంది ఏంటంటే స్ప్రింగ్ రోల్ పెట్టారు, ఇంకా పెడతారన్నమాట, వేడివేడిగా పెడతారు. ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ అండి అన్లిమిటెడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళైతే ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తారండి. బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వస్తారు చాలామంది అయితే, ఎందుకంటే ఇక్కడ హెవీ ఫుడ్ ఉంటుంది. మనం కనుక బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళామంటే ఇంకా అక్కడ అసలు ఏం తినలేమన్నమాట. పుదీనా చట్నీ ఒకటి పెట్టారు. సెకండ్ వచ్చేసరికి పన్నీర్ టిక్కా ఒకటి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తిన్న వాళ్ళకి ఇంకా తిన్నంత అనమాట. చాలామంది ఏంటంటే తినకుండా వచ్చే వాళ్ళు ఏంటంటే ఆకలి మీద ఉంటారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి దహీ షోలే అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం స్వీట్గా అని కూడా ఉంటుంది. నాకైతే అన్నిట్లో కన్నా ఇది ఎక్కువ ఇష్టం అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా, మేము పర్సనల్గా వెళ్ళినా కూడా ఇది ఎక్కువ తింటాం అనమాట. చాలా బాగుంది అది దహీ షోలే. ఇది కూడా స్ప్రింగ్ రోలేను. స్టార్టర్స్ అయితే 2 times సర్వ్ చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు సూప్ సర్వ్ చేస్తున్నారు. ఎవరు ఏది కావాలనుకుంటే అది ఆప్షన్స్ ఉంటాయన్నమాట. నేనైతే మంచావ తీసుకున్నాను. ఇది మా పక్క అయితే టొమాటో తీసుకుంది. మంచావ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా అసలు ఇదే సూప్ తాగుతాను అనమాట. ఇక్కడ ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే నూడిల్స్ ఇస్తారు. నూడిల్స్ యాడ్ చేసుకుని తింటుంటే అసలు ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుందో. కాకపోతే ఈ మంచావ సూప్ అనేది ప్రతి రెస్టారెంట్లో టేస్ట్గా ఉండదండి, ఇక్కడైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత కలుపుకొని తింటే అంత బాగుంటుంది అనమాట. స్టార్టర్ సెషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ కోర్స్ అనమాట. మెయిన్ కోర్స్లో చూద్దాం వాళ్ళు ఏమేమి సర్వ్ చేస్తున్నారు అనేది. స్టార్టర్ సెషన్ అయితే అయిపోయింది. ఒక 1 hour అయితే గేమ్స్ సెషన్ అనమాట. గేమ్స్ ఆడుతున్నారు చూడండి. ఈ గేమ్స్ తర్వాత అండి మెయిన్ కోర్స్ వస్తుంది. మెయిన్ కోర్స్ నేను మీకు చూపిస్తాను ఏమేమి మెయిన్ కోర్సులో ఉన్నాయి అనేది. ఇక్కడ చాలా వెరైటీగా కూడా ఉంటాయి, ఇంకా స్పెషల్గా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక దహీ సలాడ్, ఒకటి దహీ రాయితా అనమాట. చాలా బాగుంటుంది. ఇదేమో దాల్ మఖనీ అనమాట, ఒక మిక్స్ సబ్జీ, ఇంకోటి వచ్చి కడాయి పన్నీరు, ఇంకా బిర్యానీ, ఇంకా రోటీస్ వచ్చేసరికి 3 varieties ఆఫ్ రోటీస్ ఉంటాయి. లచ్చా పరాటా ఒకటి, నాన్ ఒకటి, మిస్సీ పరాటా అండ్ చిల్లీ పరాటా అని 3 varieties అనమాట.
ఇది చూద్దాం రండి. నేనైతే ఇదిగో మిస్సీ ఒకటేను, నాన్ ఒకటి తీసుకున్నా, కడాయి పన్నీర్ అండ్ మిక్స్ సబ్జీ. ఇదిగో బిర్యానీ అయితే లాస్ట్లో పెట్టుకుందాం. బిర్యానీ యాక్చువల్ ఇక్కడ రైస్ తక్కువ తింటారు, నేనైతే రోటీస్ తక్కువ తింటాను, నేను రైస్ ఐటెం ఎక్కువ తింటాను. కాబట్టి స్పెషల్గా 2-3 రైస్ ఐటెం తినే వాళ్ళ కోసం అని చెప్పి బిర్యానీ తెప్పిస్తూ ఉంటారనమాట. ఎలా ఉందండి ఈరోజు మా కిట్టి పార్టీ? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. మరి మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, అండ్ కామెంట్స్ కూడా చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.